ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక యూనిక్ యూఎస్పీతో వస్తుంది. అది ఆ స్కూటర్ యాడ్ చేసే వాల్యూ. ఒకవేళ మీ చాయిస్ కనుక రేంజ్, రా పెర్ఫార్మెన్స్ అండ్ టెక్ సాఫ్ట్వేర్ ఫీచర్లు అయితే కనుక, మీ చాయిస్ కనుక ఓలా S1 స్కూటర్లే అయితే కనుక S1X, X ప్లస్, ప్రో ప్లస్ 4 మోడల్స్లో 8 స్కూటర్లు. లైనప్ కన్ఫ్యూజింగ్గానే ఉంది. దానికి కారణం ప్రైస్ ల్యాడర్ చాలా బాగా బిల్డ్ చేశారు. అంటే సగటున 8,000 రూపీస్ కనుక మీరు బడ్జెట్ పెంచుకున్నట్టయితే ఒక మోడల్ నుంచి ఇంకో మోడల్కి అప్గ్రేడ్ అయిపోవచ్చు. ఈ ప్రైస్ ల్యాడర్ అప్గ్రేడ్ అవుదాం అనే ఫీలింగ్ ఇచ్చేదాకా చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఐ అండర్స్టాండ్ ఈ లైనప్లో అది కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఇవాళ దాన్ని ఈజీ చేసేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి బండిలో ఒక యూనిక్ యూఎస్పీ ఉంది, కానీ ప్రతి బండిలో ఒక కామన్ థింగ్ కూడా ఉంది. ద కామన్ సోల్ ఓలా S1 స్కూటర్ సోల్. ఫస్ట్ ఆ సోల్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది ఓలా S1X, X ప్లస్ యొక్క తాళం. ఇది S1 ప్రో ప్లస్ యొక్క తాళం. ఫస్ట్ దీన్ని కామన్ ఫీచర్లతో స్టార్ట్ చేస్తే గనక, సిటీ స్పీడ్స్లో మంచి రీజనరేషన్తో నడిపేవారైతే గనక ఈ బండ్లు రేంజ్ మెషిన్లు. చాలా రేంజ్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఒక రా ఈవీ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హై పెర్ఫార్మెన్స్ మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చి నడిపితే వచ్చే కిక్ మాత్రం మామూలుగా ఉండదు. అలాగా యాక్సలరేట్ చేద్దాం అనే కిక్ కోసం, ఆ ఫీల్ కోసం ఖచ్చితంగా ఇచ్చింగ్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా చేయండి. వేర్ ప్రాపర్ గేర్. అండ్ ప్రతి స్కూటర్లో మీకు మిడ్ డ్రైవ్ IPM మోటార్ వస్తుంది విత్ చైన్ డ్రైవ్. అండ్ ఈ చైన్ డ్రైవ్ వల్ల కాస్త వైనింగ్ సౌండ్ అయితే వస్తుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే ఈ చైన్ని ఫ్రీక్వెంట్గా లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. ఒక్క విషయం, ఈ ప్రతి స్కూటర్లో ప్రతి కస్టమర్ అప్రిషియేట్ చేసేది మాత్రం దీని రీజనరేషన్. ఇందులో మీకు 3 టైప్స్ ఆఫ్ రీజనరేషన్ వస్తుంది. ఒకటి కోస్టింగ్ రీజనరేషన్. మీరు ఎప్పుడు యాక్సలరేటర్ వదిలినా బండి రీజనరేట్ అవుతుంది. రెండోది ఫోర్స్డ్ రీజనరేషన్. అదే యాక్సలరేటర్ని అటుపక్కకి తిప్పితే రీజనరేట్ అవుతుంది. థర్డ్ది బ్రేక్ బై వైర్ ఆర్ సింప్లీ బ్రేకింగ్ రీజనరేషన్. ఎప్పుడు బ్రేక్స్ వాడినా రీజనరేట్ అవుతుంది. దీంట్లో వచ్చే రీజనరేషన్ లెవెల్స్ని మీరు ఆన్ ద డాష్ బోర్డ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్, లో, మీడియం అండ్ హై. దీంట్లో వచ్చే డిఫాల్ట్ రీజనరేషన్లో మనం చేసిన రేంజ్ టెస్ట్లో ఓలా S1 ప్రోలో 16 కిలోమీటర్లు కేవలం రీజనరేషన్ ద్వారానే యాడ్ చేసుకోగలిగాం. అండ్ దీని రీజనరేషన్ ఛార్జ్ తగ్గే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్ దాటినాక బ్రేక్స్ వాడే అవసరం చాలా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇందులో మీ ఇష్టానుసారం ఒక రైడింగ్ మోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని DIY మోడ్ అంటారు. అందులో స్కూటర్ యొక్క మోటార్ స్ట్రెంగ్త్ని, టాప్ స్పీడ్ని, రీజనరేషన్ స్ట్రెంగ్త్ని కస్టమైజ్ చేసుకుని మీ ఫేవరెట్ రైడింగ్ మోడ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. S1 ప్రో అండ్ ప్రో ప్లస్లో DIY మోడ్ డాష్ బోర్డ్ మీద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ S1X, X ప్లస్లో ఫోన్ యాప్లో క్రియేట్ చేస్తే డాష్ బోర్డ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. స్టోరేజ్ చూస్తే కనుక ప్రతి స్కూటర్లో యూ హ్యావ్ అ స్టోరేజ్ ఆఫ్ 34 లీటర్స్ అండర్ యువర్ సీట్. అండ్ ఫ్రంట్ ఒక 2 పాకెట్స్ వస్తుంది. ఇక్కడ ఒక హ్యాంగర్ వస్తుంది ఇన్ ద ఫ్రంట్. ప్రతి స్కూటర్లో సేమ్ సీట్స్, సేమ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ మోనోషాక్ సస్పెన్షన్. రోడ్స్ బాగుంటే డీసెంట్ స్పీడ్లో ప్రతి స్కూటర్లోనూ సీట్ కంఫర్ట్ సుమారుగా బాగానే ఉంటుంది. అండ్ ప్రతి బండ్లో మీకు 12-inch వీల్స్ వస్తుంది విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 90/90. S1 ప్రో ప్లస్లో మాత్రం కాస్త బ్రాడర్ టైర్స్ విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 110/70. లుక్స్ చూస్తే మాత్రం ప్రతి బండి ఆల్మోస్ట్ ఒకటేలాగే ఫీలింగ్ ఇస్తుంది. కానీ S1X అండ్ X ప్లస్లో మీకు ఒక డ్యూయల్ టోన్ లుక్ వస్తుంది విత్ దిస్ బ్లాక్ ప్లాస్టిక్స్. అండ్ ఈ బ్లాక్ ప్లాస్టిక్స్ యూజువల్గా ఆ లుక్ని లైటన్ చేస్తూ ప్రీమియం ఫీల్ ఇవ్వదు. కానీ S1 ప్రో అండ్ ప్రో ప్లస్ చూసారు, ఆ బ్లాక్ ఎలిమెంట్స్ లేకుండా గ్లాసీ లుక్తో అందంగా మాత్రం ఖచ్చితంగా ఉంది కదా. ప్రతి స్కూటర్ యొక్క కర్వ్ వెయిట్ ఈజ్ బిట్వీన్ 110 to 120 కిలోస్. బండ్లు అయితే బాగా లైట్గా ఫీల్ అవుతూ అజైల్ రైడ్ అయితే ఇస్తుంది. సేమ్ హెడ్లైట్స్, సేమ్ పిలియన్ ఫుట్ రెస్ట్, కాస్త డిఫరెంట్గా ఉండే రేర్ వ్యూ మిర్రర్స్ అండ్ సేమ్ యాప్ ఫీచర్స్ లైక్ కంట్రోలింగ్ రీజనరేషన్ స్ట్రెంగ్త్, రైడ్ స్టాటిస్టిక్స్, సర్వీస్ ఇన్ఫర్మేషన్, DIY మోడ్ని క్రియేట్ చేసుకోవడం ఎక్సెట్రా. ఈ ప్రతి మోడల్లోనూ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఫర్ లాంగ్ రైడ్స్. ప్రతి స్కూటర్లో మీకు Type 6 ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ అ పోర్టబుల్ ఛార్జర్. దీంట్లో ప్రతి బండిని ఛార్జింగ్ చేయడానికి సుమారుగా 6 to 9 hours ఆఫ్ టైం పడుతుంది. ఒకవేళ మీరు బండిని రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టే ప్లాన్లో ఉంటే కనుక అంత పెద్ద ఫరక్ పడదు. ఓలా హైపర్ ఛార్జర్ నెట్వర్క్లో కూడా ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడ 2.5 రూపీస్ పర్ మినిట్ ఛార్జ్ చేస్తారు ఫర్ హైపర్ ఛార్జింగ్ అండ్ 1 రూపీ పర్ మినిట్ ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్. ఇప్పుడు ఓలా స్కూటర్స్ అంటే సోల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక కమ్యూటర్ స్కూటర్ కూడాను విత్ 30-50 స్పీడ్లో రేంజ్ బాగా రాబట్టుకోవాలి, ఒక సుఖమయమైన రైడ్ గురించి. అంతేకాకుండా ఇది ఒక పెర్ఫార్మెన్స్ బండి కూడా విత్ స్ట్రాంగ్ యాక్సలరేషన్, ఆ ఫీల్ కోసం అని చెప్పి. అంతేకాకుండా వీటన్నిటి మధ్యన కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు అనుగుణంగా. ఇప్పుడు ఈ సోల్ని ఉపయోగించుకొని ఓలా ఎలక్ట్రిక్ 4 మోడల్స్ లైనప్స్ని స్టార్ట్ చేశారు విత్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైజ్ ల్యాడర్. ఫస్ట్ అయితే దీన్ని బడ్జెట్ స్కూటర్తో స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి మనం ప్రైజ్ ల్యాడర్ని ఎక్కుతూ వెళదాం. షౌట్ అవుట్ టు ఈవీ ఇండియా. మీరు ఒకవేళ ఈవీ స్కూటర్ కొనే ప్లాన్లో ఉంటే ఎటువంటి సందేహాలున్నా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. స్టార్టింగ్ విత్ ద బడ్జెట్ స్కూటర్ 80,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఓలా S1X
2 kWh with 108 km of IDC range. 4 kWh Ola S1 Proని S1Xని మనం రేంజ్ టెస్ట్ చేసినప్పుడు సుమారుగా 120 km ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది. అదే లెక్కను చూస్తే 2 kWhలో మీకు సుమారుగా 60 to 70 km ఆఫ్ రియల్ రేంజ్ రావచ్చు. ఒకవేళ ఈ బడ్జెట్ నుంచి ఒక 15,000 పెంచుకున్నారు, Ola S1X 3 kWh వస్తుంది విత్ IDC రేంజ్ ఆఫ్ 176 km, సుమారుగా రియల్ రేంజ్ ఆఫ్ 100 km. ఇంకో 15,000 పెంచుకున్నారు, 4 kWh Ola S1X వస్తుంది విత్ 242 km ఆఫ్ IDC రేంజ్, రియల్ రేంజ్ సుమారుగా 120 to 130 km రావచ్చు. 0 to 40 kmph కేవలం 3 to 3.4 seconds లో చేరుకోవచ్చు అక్రాస్ ఆల్ 3 స్కూటర్స్ యొక్క టాప్ స్పీడ్ వేరీస్ ఫ్రమ్ 101 to 123 kmph. సింపుల్ డాష్ బోర్డ్ వస్తుంది విత్ LCD కలర్ డిస్ప్లే, అందులో స్పీడోమీటర్, రేంజ్, చార్జ్ లెఫ్ట్, అంతే, చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇది LCD స్క్రీన్ కాబట్టి సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ హ్యాండిల్ కంట్రోల్స్ ఆర్ సింపుల్ అండ్ ప్లాస్టిక్. ప్రతి S1X స్కూటర్లో ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డ్రమ్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ స్టీల్ వీల్స్. 4 kWh Ola S1Xకి మీరు కన్విన్స్ అయిపోతే ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ 5,000 రూపాయల ప్రైస్ జంప్కి దేస్ Ola S1X ప్లస్ విత్ సేమ్ పెర్ఫార్మెన్స్ యాజ్ S1 Pro. S1X లుక్స్ సేమ్ రేంజ్ కానీ S1 Pro performance at 1.15 lakh of ex-showroom price. 0 to 40 kmph just 2.7 seconds లో చేరుకోవచ్చు. That's very fast with top speed of 125 kmph, front disc and rear drum brakes తో combined braking system తో వస్తుంది with steel wheels. చాలా సింపుల్ అండ్ చిన్న డాష్బోర్డ్ అయినందువలన S1 Pro తో పోలిస్తే X మోడల్స్ లోనే కాన్ఫిడెంట్ రైడ్లు బాగా వస్తుంది. S1X Plus యొక్క పెర్ఫార్మెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాక అదే పెర్ఫార్మెన్స్ తో ఒక టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తే మాత్రం కేవలం 8,000 రూపాయల ప్రైస్ జంప్కి S1 Pro ఉంది. దీంట్లో 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చే S1 Pro 176 km ఆఫ్ IDC రేంజ్తో వస్తూ 1.23 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. అండ్ 4 kWh వర్షన్ 1.43 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తూ 242 km IDC రేంజ్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ అలాయ్ వీల్స్. ఒక 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. స్కూటర్ గురించి ప్రతి చిన్న విషయం ఈ స్కూటర్ డాష్బోర్డ్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోన్ యాప్ నుంచి ఆర్ స్కూటర్ మీద పాస్కోడ్ టైప్ చేసి అన్లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు. ఇంకా స్కూటర్ బూట్ తెరవాలన్నా అడ్జస్టింగ్ రీజనరేషన్, డాష్బోర్డ్ నావిగేషన్ లేదా రైడ్ స్టాటిస్టిక్స్ గురించి, DIY మోడ్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇంకా చాలా సెట్టింగ్స్ గురించి డాష్బోర్డ్ మీదనే క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్ ద హ్యాండిల్ రబ్బరీ స్క్విషీ కంట్రోల్స్ వస్తాయి విత్ సేమ్ ఫంక్షన్స్ యాజ్ S1X, కానీ ఇందులో బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉన్నందున ఆ కంట్రోల్స్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఇంకా ఫ్రంట్ ఇక్కడ మీకు 2 స్పీకర్లు వస్తాయి ఒకవేళ సాంగ్స్ వింటూ బండి నడపాలి అంటే, అండ్ ఇక్కడ ఒక 2 మైక్రోఫోన్లు వస్తాయి కాల్స్లో మాట్లాడుతూ బండి నడపాలి అంటే. ఇదే టెక్, ఇదే రేంజ్ మీకు బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించి ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ కావాలి అంటే కేవలం 10,000 రూపాయల దూరంలో S1 Pro Plus ఉంది. ఇందులో మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. 4 kWh విత్ 1.53 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అండ్ 5.2 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చే Ola S1 Pro Plus ఇది ఓలా ప్రొప్రైటరీ 4680 సెల్తో వస్తూ 320 km IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇందులో మీకు 0 to 40 kmph కేవలం 2.3 seconds పడుతుంది. క్రేజీలీ ఫాస్ట్ విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 128 kmph. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ ABS అండ్ అలాయ్ వీల్స్. ఈ 4680 సెల్తో వచ్చే 5.2 kWh Ola S1 Pro Plus ప్రస్తుతం అందుబాటులో లేదు. రాగానే ఖచ్చితంగా రైడ్ రివ్యూ, రేంజ్ టెస్ట్ అండ్ ఫుల్ రివ్యూ ఖచ్చితంగా చేస్తాం. స్టే సబ్స్క్రైబ్ ఫర్ దాట్. ఇప్పుడు ఈ ప్రతి బండ్లలో కామన్ ఫీచర్స్తో పాటు కామన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్స్ తాకిన వెంటనే స్కూటర్ యాక్సిలరేటర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు, ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. అండ్ సాఫ్ట్వేర్ బగ్స్ కూడా ఉన్నాయి ఆన్ ద డాష్బోర్డ్. ఇవాల్టి వీడియో మీరు ఓలా స్కూటర్ కొందాం అని ఫిక్స్ అయిపోయి చూసే వాళ్ళ గురించి చేసింది కనుక, ఆ లైనప్లో మీకు ఏ ఓలా స్కూటర్ బాగుంటుంది అని చెప్పే వీడియో కనుక ప్రతి స్కూటర్ యొక్క ఇష్యూస్ గురించి అంత వివరంగా చెప్పట్లేదు. కానీ ప్రతి బండి గురించి రేంజ్ టెస్ట్ చేసాం, రివ్యూ చేసాం. అందులో ప్రతి ఇష్యూ గురించి చాలా వివరంగా చూపిస్తూ మాట్లాడడం. ఆ వీడియోస్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా మీ దగ్గర ఆల్రెడీ Ola S1 స్కూటర్ ఏమన్నా ఉంటే కనుక మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. ఈ ప్రైస్ ల్యాడర్ని మీరు గమనిస్తే కనుక టెక్ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి వచ్చే ప్రైస్ జంప్తో పోలిస్తే రేంజ్ గురించి వచ్చే ప్రైస్ జంప్ చాలా భారీ. అండ్ ఇట్ మేక్ సెన్స్ ఆల్సో ఫర్ 2 reasons. ఒకటి, 15,000 పెట్టి రేంజ్ పెంచుకోవడానికి సిద్ధమైన వ్యక్తి దగ్గర 5,000కి ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్, 8,000కి ఎక్స్ట్రా డాష్బోర్డ్ మేక్ సెన్స్. సెకండ్ది, రేంజ్ ఇస్ అ ప్రాక్టికల్ ఫీచర్ అండ్ ఈ బండ్లు రేంజ్ మషిన్స్. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ లైనప్లో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అల్ట్రా బడ్జెట్ Ola S1X 2 kWh లాంటిది, లేదా ప్రీమియం Ola S1 Pro Plus 5.2 kWh 4680 సెల్ ఉంటుంది. ఇప్పుడు 8 బండ్ల లైనప్లో ఒక బండిని చూస్ చేసుకోవడం
కొంచెం కష్టమే, కన్ఫ్యూజింగే, ఐ అండర్స్టాండ్. కానీ టు కీప్ థింగ్స్ రియలీ సింపుల్, మీరు కమ్యూటింగ్ గురించి ఒక బండి చూస్తున్నారు అంటే విత్ గుడ్ రేంజ్, సింపుల్ టు యూస్ స్కూటర్, సింపుల్ టు యూస్ డాష్బోర్డ్ అయితే గనక ఓలా S1X అండ్ X+ కెన్ బి వెరీ గుడ్ వాల్యూ. కానీ అదే రేంజ్తో, అదే క్యారెక్టరిస్టిక్స్తో ఒక మంచి టెక్ కూడా కావాలి అంటే కనుక S1 Pro కెన్ బి రియలీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకు ఏ బండి సరైనదిగా అనిపిస్తుందో మీరు మా కామెంట్స్లో తెలియజేయండి.